హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఈరోజు రెండో రోజండి ఏరడం. నిన్న నా వీడియోలు చూసుంటే అందరికీ అర్థమవుతుంది. అంటే మన ఎన్విరాన్మెంట్ని పరిరక్షించాలని ఒక 41 రోజు నేను ఇలాగా ప్లాస్టిక్ నేను వెళ్ళే దారిలో, అంటే వాకింగ్ చేసేటప్పుడు వెళ్ళే దారిలో ఒక అరగంట నాకు ఎక్కడైతే కనిపిస్తాయో ఆ ప్లాస్టిక్ అంతా ఏరాలని, రీసైక్లింగ్ పంపించాలని దీక్ష తీసుకున్నాను కదండి. ఇది రెండో రోజు అండి. ఇక్కడ మొదలుపెట్టాను. ఈరోజు నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, రోజు ఉండరు కదండి. నేను అనుకోకుండా తను ఉన్నాడు కాబట్టి తీశాడు. ఈరోజు నేనైతే ఏరుతున్నాను. అంటే ఎలా పడేస్తారో ఏంటో మీకు చూపిస్తానండి. ఏరిన తర్వాత కూడా చూపిస్తాను. ఒక అరగంట ఇది పని చేస్తున్నాను రోజు. ఓకే, మా ఇంటి పక్కన ఒక ఏరియాలో ఖాళీగా ఉంటుంది. ఇక్కడ నేను ఈరోజు ఏరడం మొదలుపెట్టానండి. ఇదిగోండి, అంటే వాకింగ్ అయిపోయింది నాది. ఇప్పుడు కలెక్షన్ అయితే మొదలుపెట్టానండి. ఈరోజు ఈ బిగ్ షాపర్ తెచ్చుకున్నానండి. అంటే మళ్ళీ బస్తా పట్టుకుని ఏరుతుంటే అవి అమ్ముకుంటానేమో అన్న ఫీలింగ్తో చూస్తున్నారు జనాలని. ఎందుకండి అందు గురించి ఇది తెచ్చుకున్నానండి. ఇంక ఇది స్పెషల్గా పెట్టుకున్నాను అనమాట దీనికి. ఇదిగోండి, బాటిల్ మొదలు పెట్టాను. క్యాప్స్ ఎలా ఉన్నాయో, ఈ క్యాప్స్ అండి. ఈ క్యాప్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానండి. ఈరోజు మొత్తం ఏరిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది వైట్ది కూడా వెళ్తుందండి. ఇదిగో ఒక అరగంటలో ఈజీగా నిండిపోద్దండి. మనది సరిపోదేమో కూడా. క్యాప్స్ కూడా నాకు కనిపిస్తూ ఉంటాయండి. అంటే పిక్ చేసేవాళ్ళు క్యాప్స్ పిక్ చేయరండి. ఎందుకంటే క్యాప్స్ వల్ల వాళ్ళకి టైం వేస్ట్ కదా. వాళ్ళకి పర్యావరణం రక్షించాలని ఏముంటుందండి, వాళ్ళు జీవనోపాధి కోసం ఏదో చేసుకునే ప్రక్రియ కదా అది. అందు గురించి వాళ్ళు ఏవి ఏరుకుంటే మనకి బాగా డబ్బులు కలిసి వస్తాయి అని ఆలోచించే విధానం మీద ఉంటారు. కాబట్టి మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే క్యాప్స్ని పడేయకూడదు. విడిగా బాటిల్ని క్యాప్ని జతపరచాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఎంత బాగుంటుందో, అలాగే క్యాప్లు కూడా కలిసి ఉన్నాయనుకోండి మన పర్యావరణం పాడవకుండా ఉంటుంది. పాపం భర్త లేనిదే భార్యకి విలువ లేదంటారు కదా. అలాగా ఈ బాటిల్కి మూతలా లేకపోతే బాటిల్ దగ్గర ఉంటే దీనికి విలువండి. అప్పుడు పట్టుకెళ్తాడు. విడిగా ఉంటే పట్టుకెళ్ళడు. విడిగా బాటిల్ ఉన్నా పట్టుకెళ్తాడు, కానీ విడిగా మూత ఉంటే ఎవరు పట్టుకెళ్ళరు అనమాట, ఏరుకోరు. అందు గురించి నేను వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. ఆ విధంగా అంటే మనం పడేసేవాళ్ళం ఒకటి ఆలోచించండి. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఈ పడేసేవాళ్ళు అందరూ కూడా ఇది ప్లాస్టిక్ చూసారా, ఇది పడేసే వాళ్ళందరూ కూడా ఎలా ఆలోచిస్తారంటే, ఈ బాటిల్ మూతతో ఇలా ఉండాలండి. ఉంటే పాపం ఆ బాటిల్ మూత ఇంకో చోట ఉంటుంది కదా. కాబట్టి మీరు అందులో వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా వంపేసి, కొంతమంది కొంచెం వాటర్ ఉంటే అలాగే పడేస్తూ ఉంటారు. ఈ కవర్స్ మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదంటేనండి, రీసైక్లింగ్కి వెళ్ళట్లేదండి ఈ కవర్. నా ఇంట్లోకి వచ్చినాయి ఇంకా నా బాధ్యతగా ఏదో రకంగా పంపుకుందామని ఆలోచిస్తున్నాను, కానీ బయట వీటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకంటే రీసైక్లింగ్ పంపించడం చాలా కష్టమవుతుందండి. అందు గురించి ముందు వెళ్ళే వాటి మీద దృష్టి పెడుతున్నాను అనమాట. మళ్ళీ వెళ్ళని అట్లా తెచ్చుకుని నాకు తలనొప్పి ఎందుకండి. 8 టన్నులు 9 టన్నులు పోగుపెట్టాను. వాటిని పంపించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందండి. మీకు చూపించాను కదా. అందు గురించి ప్రస్తుతానికి నా బాటలు, అంటే ఇంత దూరం వచ్చి ఏరుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ బాటిల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏరుతారు కదండి. అక్కడో చోట అలా ఉంటే ఏరండి వాళ్ళు కూడా. 1 కిలోమీటర్కి ఒక బాటిల్ అలాగా, అంటే అనేది కొంత 200 మీటర్స్కి ఒక బాటిల్ అది దొరికింది అనుకోండి, వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. పాపం వీళ్ళు ఎవరో చక్కగా తాగేసి. ఇక్కడ చూసారా చెట్టు మొదల్లో మన చెట్లను బాగానే ఉపయోగించుకుంటారండి జనాలు. ఇలాగా
అది ఇలా వెళ్తున్నాను. సరేనండి, ఇంకో క్యాప్స్ ఎక్కడ క్యాప్స్ దొరికితే అక్కడ ఆగిపోతున్నానండి నేను. ఎందుకంటే పాపం క్యాప్స్ క్యాప్స్ నేను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి, మనం పట్టించుకుందాం. సరేనండి, కానీ ఇలాగా చూసిన వాళ్ళు దయచేసి బాటిల్ క్యాప్ ఫోన్లేండి మీరు ఇంటికి పట్టుకెళ్ళి, అంటే రోడ్ల మీద ఇలా తాగేసండి కారులోంచి, మన కారులో పక్కన పెట్టుకోవడానికి కూడా బాధేనండి. అందు గురించి గిట్ట కొట్టేస్తూ ఉంటారు కదా, ఆ గిట్ట కొట్టేయకుండా అంతా క్యాప్ పెట్టి మరీ పడేయండి. ఏంటండి ఇదిగో క్యాప్లండి, బాటిల్ క్యాప్ పెట్టి ఆడేయండి అని చెప్తున్నాను. ఈ పర్యావరణానికి చాలా హాని అండి. ఇలాగా భూమిలో పడేనండి, రీసైక్లింగ్ పంపిస్తాను. అంకులు ఆయన కూడా తెచ్చి నాకు వేస్తున్నారు, ఏదో ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నారండి. చూడండి, పర్యావరణంలో భాగంగా అంకులు కూడా తెచ్చి వేసేస్తున్నారు. అదేనండి, ఇదిగోనండి ఆ రకంగా ఏదో అంటే మధ్యలో ఎవరన్నా ఏమన్నా అడుగుతుంటే ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పుకుంటా, అంటే అదొక కౌన్సిలింగ్ అండి. కౌన్సిలింగ్ చేసుకుంటా ఏరుకుంటానండి, అంతే కదండి. ఏదో మన వల్ల అంటే ఇలా చెప్పినప్పుడు ఎంత కొంత చేంజ్ వచ్చిందనుకోండి, అదృష్టమే కదా. అంతకు మించి ఏం కావాలండి మనకి. ఇదిగోండి అంకులు ఎలాగేదో వర్క్ చేసుకుంటున్నారు. స్థలం ఆయనది అనుకుంటారండి, చేసుకుంటున్నారు. ఇదిగోనండి, మీరు ఏం చెప్తారు అంకుల్, పెద్దవారు కదా, ఏం చెప్తారు ఎన్విరాన్మెంట్ గురించి ఏమైనా చెప్పండి నాకు. జనాలకి మన ఫ్యూచర్ భవిష్యత్ తరాలకి ఏం చెప్తారు చెప్పండి. లేదమ్మా, ఎవరి ఇంటికాడ ఆళ్లే శుభ్రం చేసుకుని ఎవరి ఇంటికాడ చేత ఆళ్లే పోగెట్టి అవి వచ్చినప్పుడు బండికి అప్పు చెప్పాలి. లేదంటే కామన్ గా ఏదైనా ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకుని అక్కడ పోయాలి. అది పోతే నీట్ గా ఉంటది, అంతేగాని ఇలా పడేసి ఆడపట్టుకెళ్తాలే అండి. బాటిల్ గురించి కూడా చెప్పండి, మూత ఎట్టేసేయమని. ప్రతి బాటిల్ కూడా మూత పెట్టి వేయాలమ్మా, లేదా మూతలు ఏర్పాటుగా ఉంటాయి, బాటిల్ ఏర్పాటు. బాటిల్ ఎట్టుకెళ్ళాడు, బాటిల్ ఎట్టుకెళ్తాడు, మూతలు ఎట్టుకెళ్ళాడు కదా. అది సేవ్ ఎన్విరాన్మెంట్, అవాయిడ్ ప్లాస్టిక్ అని చెప్పండి అంకుల్. ఎవరి మట్టుకు ఆళ్లే మన అనుకుని చేసుకోవాలి, అంతేగాని ఏదో ఆళ్ళే చేసుకుంటారులే. అంటే ఇప్పుడు నేను సంవత్సరం మడి చేస్తున్నాను ఇక్కడ, శుభ్రం చేస్తున్నాను. ఇవి జిఎస్ఆర్ వాళ్ళ దగ్గర పని చేస్తా కొత్త వాళ్ళు రాత్తాకి పరిస్థితిలో వాళ్ళందరూ బాటిల్ ఇక్కడ పడేస్తారు. అది మనోడు వచ్చి శుభ్రంగా ఏరేసి కాగితాలు తుక్కంతా తగలబెడేస్తాను. ఎందుకు, కనీసం మనం చేస్తుంటేనే బుద్ధి వద్దాం వాళ్ళకని. అది ఇది ఎవరిదండి, ఈ ప్లేస్ ఎవరిది? ఈ ప్లేస్ ఇదంతా మా అబ్బాయిదమ్మా. అవి ఆ బిల్డింగ్ పక్కనే మా అమ్మాయి. అదే అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చినప్పుడు అక్కడ అందులో పడేయాలండి. యాక్చువల్ గా డస్ట్బిన్ లో పడేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే బళ్ళు వేసుకుని ఎలా వచ్చేస్తారు చెట్లు నీడకి, వచ్చేసి ఇక్కడ తాగేసి ఇక్కడ తినేసి. యాక్చువల్ గా ఏమవుతుందంటేనండి అంకుల్, ఇప్పుడు చెట్లు ఉంచుతున్నాం కదా మనం, చెట్లు కావాలి అందరికి, చెట్టు ఎవడేయడు. చెట్టు నీడ కావాలి అందరికి, చెట్టు ఎవడేయడు. మళ్ళీ ఖాళీ ప్లేస్ ఉంటే అబ్బా బాగుంది అనుకుంటారు, కానీ ఖాళీ ప్లేస్ లో అన్ని పడేసిపోతారు. ఇప్పుడు మారేడుమిల్లి చూస్తాకి వెళ్తున్నారు అంకుల్. ఇప్పుడు మారేడుమిల్లి అందరూ కూడా మంచి ప్లేసెస్ అని చూడడానికి వెళ్తున్నారు. చూడడానికి వెళ్ళి ఏం చేస్తున్నారండి అక్కడ అన్ని, అంటే మారేడుమిల్లి ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం అండి. ఎప్పుడైతే మన మానవులు అక్కడ మంచి ప్లేస్ అని చూడడం మొదలెట్టారో మొత్తం అంతా పడేసి వెళ్ళిపోతున్నారు. అది కరెక్టే అండి. అంటే ఇప్పుడు మన చెత్తని మన ఇంటికి తెచ్చేసుకోవాలి, శుభ్రం ఎవరి మట్టి గాడి చేసుకోవాల్సింది. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుంచి అండి స్టీల్ ప్లేట్ గ్లాసు పట్టుకెళ్ళి అందులో అన్నం తిని అవసరమైతే కొన్ని నీళ్లు వేసుకుని కడుక్కుంటాం, లేకపోతే ఒక పేపర్ చుట్టు పెట్టుకుని ఇంటికి వచ్చి ఒక చేతి సంచిలో పడేసుకుని ఇంటికి వచ్చి కడుక్కోవాలి. అది ఆహ్లాదకరంగా ఉంచాలి కదా. నువ్వు చూస్తే సరిపోయిందా, మిగిలిన వాళ్ళు చూడద్దా తర్వాత? ఇప్పుడు ఆహ్లాదకరంగా ఉండలేదండి, అది మొత్తం చెత్త కింద ఉంటుంది అదంతా. అందు గురించి అందరూ కూడా ఆలోచించండి. పనిష్మెంట్ జుర్మానాలు పెట్టాలమ్మా. అవునండి,
పనిష్మెంట్లు జరిమానాలు పెడితే వ్యవస్థ మీద కోపడిపోతారు మళ్ళీని. ఇప్పుడు అలా కదండి, అమెరికా అబ్బాయి ఎంత బాగుంటుందో అసలు సూపర్, ఇక్కడ అంత చెత్త చెదారం అంటారండి. రోజు చైనా మనకే తేడా చూపిస్తున్నారు నదులకి. చైనా నదులు అన్ని క్లియర్ గా ఉంటాయి, మరి మనం ఎందుకుండా అదేనండి. అంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదండి, ఎవరి తాగేసి అలా పడేసి పోతారు. ఇప్పుడు అంకుల్ ఇప్పుడు ఎలా అంటే అమెరికాలో రోడ్లు బాగుంటాయి అంటారు, అక్కడ అంటే చెప్తున్నారు వాళ్ళు కుక్కలను తీసుకెళ్లారనుకోండి, వాళ్ళ కుక్క ఏమన్నా పాడు చేసింది అనుకో, ఒకటి ఎత్తుకునంటండి, ఒక కవర్ ఎత్తుకునంట, ఆ కవర్ లోకి ఎత్తుకునంట, కుక్క పాడు చేసింది కూడా పట్టుకెళ్ళాలంట వాళ్ళు, లేదా జరిమానా అంటండి. ఏ అదే ఇప్పుడు చాలా బాగుంది, మా పిల్లలు అక్కడ ఉంటారు, ఎంత బాగుంటుందో అసలు. అంటే మనం చేసుకుంటే మనదే బాగుంటదండి. కనీసం మన చెత్త మన బాధ్యత. మనం వెళ్ళామంటే ఇప్పుడు వెళ్తా ఏం చేస్తారు అంకుల్, ఇప్పుడు ఇలా ఏదో తాగుతారు, థమ్సప్ ఏదో కొనుక్కుంటారు, కారులో ఆగి ఏదో కొనుక్కుని తాగుతారు, కారులో కూడా బరువేనండి వాళ్ళకి, తప్పని ఇలా పడేస్తారు గ్లాస్ తీసి. ఎన్నో చూసానండి నేను ఇలాంటి, అంటే క్యాప్చర్ చేయడానికి అప్పటికప్పుడు టైము ఏదో వెళ్తా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా తీసి బస్సులోంచి ఇలా గిట్టు కొట్టేస్తా ఉంటారు. మరి ఇంకెలా ఉంటదండి నిజంగా, క్యాప్ కూడా పెట్టరు కొంతమంది, క్యాప్ బస్సులోనే ఉంటది, బాటిల్ పడేస్తారు. ఇదంతా శుభ్రంగా చేసి నీట్ గా మొక్కలు ఏందో ఇంకా అక్కడ బాగా వేసాను, 2 మొక్కలు బతికినాయి అంతే. అక్కడ ఎర్రతోనే ఇది తెలుపుతుంది, అదేనండి. అలాగే ఈ పొడుగు బాగా చేసి నీట్ గా చేద్దాం మొక్కలు ఏందో అని చెప్పేసి నేను ఇవన్నీ శుభ్రం చేయాలి. మీరు ఏంటంటే అంకుల్ హోమ్స్ అంటే ఈ అంకుల్ అంటండి నేను తెలుసు అంటే మీరు ఏంటన్నారు, ఎప్పుడు నేను తెలుసండి మీకు? మీరు అపార్ట్మెంట్ లో ఉండేవారు కదా, వచ్చాను ఒకసారి. దేనికి వచ్చారండి? హోమ్ శాంతి వాళ్ళు ఇన్వైట్ చేస్తాకు వచ్చాం, అక్కడ రండి ఇలాగా సత్సంగం జరుగుతుందని చెప్తాకు వచ్చాం మేము. అప్పుడు వచ్చాం మీ దగ్గరికి, అప్పుడు ఏమన్నా చెప్పానా మీకు? కార్డు ఇచ్చారు. ఓకే, కార్డు ఇస్తే పట్టుకెళ్ళాను, అది నా మైండ్ లో ఉంది. ఇప్పుడు మా ఇంటికాడ ఉందనుకోండి, నేను మా ఇంటికాడ నేను అన్న చెప్పానా ఇలాగా పక్కన ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి ఇవన్నీ చెప్పానండి. చెప్పారు అంటే నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా చెప్తానండి అలాగా, ఆ రకంగా అంకుల్ నేను ఏరుకుంటూ గుర్తుపట్టారనమాట. మా ఇంటికాడ శుభ్రం చేస్తాను నేను, కానీ ఒకళ్ళ ఇంటికాడ గోడ పక్కన ఉంది, తమ్మకాని ఎంత లక్ష రూపాయలు ఉంటాయి. నేను 2 సార్లు క్లీన్ చేశాను, మా అమ్మాయి అందే నువ్వు ఎన్నిసార్లు క్లీన్ చేసాడు కుదిరేది, నువ్వు అలా వదిలేవు. అంతేనండి, ఏంటంటే జనాలకి బాధ్యత ఉండాలండి, అంతే బాధ్యత ఉండాలి, రెస్పాన్సిబిలిటీ లేకుండా మట్టికాడికి ఈ పని అవ్వదు అంతే. రిపబ్లిక్ కాదు, స్వాతంత్రోద్యమాలు చేసండి ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రం రప్పించారు, మనకి మంచి స్వాతంత్రం వచ్చిందని స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు మనకు ఉందనండి, ఇష్టం వచ్చినట్టు గిరటలు కొడుతున్నాం అంతేనండి. నిజంగా మీకు విషయం చెప్పనా అంకుల్, మీకు విషయం చెప్పనా, ఎవరైనా ప్లాస్టిక్ కాలుస్తుంటే ఇలా అంటిస్తుంటే మనం చూసి ఆ కాల్చిన వాళ్ళ మీద కోర్టులో కేసే ఇచ్చి తెలుసండి, ఉంది. పర్యావరణ ట్రిబ్యునల్ కి మనం చెప్పి వేయొచ్చండి కదా, అవన్నీ పడలేక చూస్తా ఉంటారు అంతే. కేసు అండి నిజంగా, ప్లాస్టిక్ అంటిస్తే కేసు అండి అసలు. అదేనండి, అంతే. దీని మళ్ళీ సాక్ష్యాలు అదేలేండి, ఇవన్నీ పడలేం కదా. బాటిల్ ఉందండి, దీని జత ఇక్కడే ఉంది చూసారా, వీళ్ళిద్దరిని విడదీసేసారు అనమాట. ఇప్పుడు మన ఇద్దరం కలిపి వీటిని వేద్దామండి, ఓకేనండి. ఈ ఏరియాలో ఎన్ని క్యాప్లు ఉన్నాయి చూడండి, మొత్తం అన్ని క్యాప్లే. దీని అర్థం ఏంటో తెలుసండి, దీని పక్కన బాటిల్స్ కూడా ఉంటాయి, మనం వాళ్ళు క్యాప్ పెట్టడానికి వెళ్ళాం కదా, అంటే ఆ బాటిల్స్ ఏరుకుని వాడు ఏరేసుకున్నాడు అనమాట. ఆ బాటిల్స్ని వాడు క్యాప్లో ఏరండి, చెప్పాను ఇదే నిదర్శనం. కాబట్టి ఈ వీడియో చూసైనా కనీసం క్యాప్ పెట్టి పడేసేవాళ్ళు, ఓకేనండి. బాయ్ అండి. ఇట్లానంటండి వాకింగ్ ప్లేస్లో కొంతమంది ఆ భోజనాలు ఇవి చేసేసి, అంటే ఆ ఏరియాలో అక్కడ ఎవరు లేరు కదండి, అక్కడ భోజనాలు చేసేసి అలాగా బాటిల్స్ అవి వదిలేస్తుంటే అంకులు వాటిని తీసి పాపం వాకింగ్ చేసుకునే వాళ్ళకి బాగోదని అలా పడేస్తూ ఉంటారంటండి. చూడండి ఈ ఏరియాలో బాగుంది కదండి మొక్క, అసలు ప్రకృతి అందం వేరండి. ప్లాస్టిక్ పూలు మనకి ఇంత సంతోషాన్ని ఇవ్వండి అసలు, కానీ అసలు చూడండి అసలు కిందకి ఎలాగా పెరగబూసేసిందండి అసలు. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేలా లాగేసి ఇక్కడ బాగా పెట్టుకున్నారండి, అంటే సంగం పూల మొక్క చక్కగా చేసుకున్నారండి. కొంతమంది బాగా చేసుకుంటారు ఎలా అయినా. చూడండి ఇది కూడా ఎంత బాగుంది, కింద కూడా పువ్వులు పడి
నేచర్లో అంటే చెత్త ఏరడమే కదండి, ఇలాంటి మంచి మంచి ప్రకృతి అందాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి రోడ్డు మీదకి ఎక్కితే. ఏదో ఒక అరగంట వాకింగ్ చేస్తూ భగవంతుడు నాకు కల్పించిన ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నానండి. ఇలాగా ఇక్కడ చూడండి మందార పువ్వులు ఎంత బాగున్నాయో అసలు. ఇంకా దానిమ్మకాయ బాగా పెంచుకుంటున్నారు వీళ్ళు కూడా. ఉన్న ఏరియాలో చక్కగా వేసుకున్నారు. సన్నజాజో విరజాజోనండి, బాగుంది. చూడండి వీళ్ళు ఈ ఏరియాలో ఏదో చక్కగా ఏమి గేదెలు రాకుండా ఫెన్సింగ్ ఇలా వేసుకొని తమలపాకు తీగ కొంతమంది భలే శ్రద్ధగా చేసుకుంటారండి. ఏరియా చిన్నదైనా భలే ఉపయోగించుకుంటారు. కొంతమంది ఏరియా పెద్దదైనా వదిలేస్తారు, అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అనమాట. అంతే కదండి. నేనంటే చెత్తబండి అతను మధ్యలోనే కనిపించాడు కాబట్టి ఇచ్చేసాను కదండి, కానీ ఈరోజు కనిపించలేదు కాబట్టి ఇదిగోనండి వచ్చేసాను. అంటే నేను వాకింగ్కి నడిచే దారిలో కనిపించినవి అన్నీ ఏరుకుంటూ వచ్చానండి. ఒక అరగంట ఇలా ఏరాలని డిసైడ్ అయ్యాను కదండి. ఇందులో పోస్ట్ చూద్దామండి ఈరోజు ఏమేమి వచ్చినాయో. అంటే మరి సెపరేట్ చేయాలి కదండి. కవర్లో మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదులేండి, ఎందుకంటే పట్టుకెళ్ళట్లేదు. కవర్లో మనకు తలనొప్పి అయిపోతుంది. క్యాప్లు ఎన్ని ఉన్నాయో. బాటిల్ అన్నీ తీసేస్తే మనకి క్యాప్లు ఎన్ని వచ్చి కనిపిస్తుందండి. ఇందులో ఏమన్నా అక్కడ పెట్టనుకుంటాం. ఇవన్నీ ఇవన్నీ బాటిల్స్ అనుకోండి. ఇలా తీసుకుని సేవ్ చేశానండి. ఇప్పుడు క్యాప్లు చూద్దామని ఎవరు క్యాప్ పడేసారు. చూసారు ఎన్ని క్యాప్లు. అంటే కవర్లో రీసైక్లింగ్కి వెళ్ళట్లేదని ఏరట్లేదండి, లేదా అవి కూడా ఏరేదండి. కవర్లు ఏరితే అసలు ఒక ఏరియాలో నా సరౌండింగ్లోనే ఒక బస్తా అయిపోద్దండి. అంత ఉంటున్నాయండి ఖాళీ ప్లేస్లో కవర్లో. సరే ఎన్ని క్యాప్లో, ఈ క్యాప్లు అన్నీ కూడా అంటే ఈ క్యాప్లన్నీ జనాలు క్యాప్లు పెట్టకుండా విడిగా పడేయడం వల్ల బాటిల్స్ ఏరేసుకుని క్యాప్లు వదిలేశారు. మరి కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా, ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా ఈసారి నుంచి వాటర్ ముప్పేసి క్యాప్లు పడతారని ఆశిస్తున్నానండి. ఓకే అండి. సేవ్ ఎన్విరాన్మెంట్, రెడ్యూస్ ప్లాస్టిక్, అవాయిడ్ ప్లాస్టిక్, సెండ్ రీసైకిల్ అండ్ సేవ్ ఎన్విరాన్మెంట్. ఓకేనండి. బాయ్ అండి. ఈ రోజుకి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసే వీడియో ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యాక్చువల్గా సరదాగా ఫన్నీగా ఏదో సరదా వీడియోస్ చేస్తూ ఉంటాను కదండి నేను. వాటిని లైక్ చేయకపోయినా పర్వాలేదండి, కానీ ఇలాంటి వీడియోస్ లైక్ చేయాలండి. ఎందుకంటే నలుగురు తెలుసుకుంటారు. అంటే ఈ క్యాప్స్ వల్ల ఇంత ప్రమాదం ఉందా అని నలుగురు తెలుసుకుంటారు మీరు లైక్ చేయడం వల్ల. అంటే ఇంట్లో కూర్చుని ఒక మంచి విషయాన్ని లైక్ చేయడం వల్ల 10 మందికి చేరుతుందండి. అంటే నాకేమీ ఈ వీడియో చేయడం వల్ల నాకేమీ డబ్బులేం కలిసి వచ్చేవి. నాకు చూసేవాళ్ళు ఎంతమంది అండి, సబ్స్క్రైబర్స్ చూడండి ఎవరైనా ఉన్నారా మనకి. మంచి విషయాలు ఎవరో చూడరు, కానీ చూసిన వాళ్ళు ఇది మంచి విషయం అనుకుంటే అది లైక్ చేస్తే 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చండి. అంటే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారా లేదా అనేది, లేకపోతే వేరే దాని గురించి చేయట్లేదు, జనాలకి అవేర్నెస్ తీసుకురావాలని చేస్తున్నానండి నేను. అందు గురించి నేను అన్ని వీడియోస్ని చెప్పట్లేదు. మీ మనసుకి ఇది మంచి వీడియో, నలుగురు ఉపయోగపడుతుంది, మన పర్యావరణం మంచిది అన్న వీడియోని లైక్ చేయడం నాదని కాదు, ఎవరిదైనా సరే, ఎవరి వీడియోనైనా సరే అలా చేస్తే మనకి పుణ్యం వస్తుందండి. అంటే నా వీడియో అని కాదు, మనం వీడియోస్ చూసేటప్పుడు నేనైతే కొన్నిసార్లు లైక్ చేయకపోతే వెనక్కి వెళ్ళి అయ్యో ఈ వీడియో చాలా మంచిది కదా లైక్ చేయాలని లైక్ చేస్తూ ఉంటాను. అందు గురించి నేను ప్రతి వీడియో లైక్ చేయమని చెప్పనండి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. అయినా చేయరనుకోండి, అంటే ఇంట్లో కూర్చుని ఒక మంచి విషయాన్ని మనం 10 మందికి పంపించిన వాళ్ళం అవుతామండి, అంతే. ఓకేనండి. ఓకే, మరి లైక్ చేయండి మరి అయితే. థ్యాంక్ యూ. బాయ్. సేవ్ ఎన్విరాన్మెంట్.